ఒక సత్యమైన సిద్ధాంతానికి ఎటువంటి విలువ ఉండాలంటే అది ఏ పరిస్థితులకైనా అన్వయించుకునేటట్లు ఉండాలి. ఈ పుస్తకంలో నేను చెప్పే ఈ సిద్ధాంతాలు ఏ విధంగా వ్యక్తులకు, కుటుంబాలకు, సంస్థలకు ఉపయోగపడతాయో వివరిస్తాను. సంస్థలో భౌతిక వనరుల విషయంలో ఈ ఫలిత సాధన శక్తి సమతూకాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేని వాళ్ళు సంస్థ సామర్థ్యాన్ని నాశనం చేసి తరువాత తరాలకు చంపిన బాతుని అందిస్తారు. అంటే నష్టాలతో ఉన్న సంస్థని వారసత్వం చేస్తారన్నమాట. ఉదాహరణకి ఒక వ్యక్తి ఒక భౌతిక వనరుపై ఆధారం కలిగి ఉన్నాడనుకోండి. తనపై అధికారులు మెప్పించడం కోసం అధిక ఫలితాలను సాధించి వారి సదభిప్రాయం చూరగొనడం కోసం అతను యంత్రాన్ని కనీసం కాసేపైనా ఆపకుండా వీలైనంత ఎక్కువ పని చేయిస్తాడు. దాన్ని మెయింటెనెన్స్ గురించి పట్టించుకోడు. ఎందుకంటే అప్పుడు ఉద్యోగులకి ప్రమోషన్లు ఇచ్చే సమయం. అది అధిక ఫలితాలతో ప్రమోషన్ కొట్టేయొచ్చని యంత్రం బాగోగులు నిర్లక్ష్యం చేస్తాడు. అధికోత్పత్తి వలన ఉత్పత్తి ఖర్చు తగ్గుతుంది, లాభాలు పెరుగుతాయి, అతనికి ప్రమోషన్ వస్తుంది, బంగారు గుడ్లు దక్కుతాయి. ఆ తరువాత అతని స్థానానికి మరొకరు వస్తారు. అప్పటికి ఎక్కువగా పని చేయించి దానికి కావలసిన మరమ్మతులు పట్టించుకోకపోవడం వలన ఆ యంత్రం తుప్పుపట్టి పని చేయడానికి మొరాయిస్తూ ఉంటుంది. ఇంకొకరు దాని మీద చాలా డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అది పనిచేయని కాలమే ఎక్కువగా ఉంటుంది. ఉత్పత్తి ఖర్చు పెరుగుతుంది, లాభాలు తగ్గుతాయి. ఆ నష్టానికి ఎవరిని నిందించాలి? ప్రస్తుతం యంత్రాల్ని నడిపించే వారినే కదా, దాన్ని తుప్పు పట్టించిన వారిని కాదు. అతను వనరుని పాడు చేశాడు, కానీ అతను సాధించిన ఫలితాలను, లాభాలను అంకెలు చూపిస్తున్నాయి. ఈ ఫలితం సాధించే శక్తి సమతూకం మానవ వనరుల విషయంలో కూడా పాటించాలి. ముఖ్యంగా సంస్థలో మానవ వనరులు అంటే ఉద్యోగాలు, వినియోగదారులు. ప్రతిరోజు మధ్యాహ్నం భోజనం వేళకు అద్భుతమైన క్లామ్ చౌడర్, ఒక మాంసాహార వంటకం ని వడ్డించే ఒక రెస్టారెంట్ ఉండేది. జనం కిటకిటలాడుతూ ఉండేవాళ్ళు. ఆ రెస్టారెంట్ని కొత్త యజమానులకు అమ్మేశారు. ఈ కొత్తవారు కేవలం లాభాలపైనే దృష్టి పెట్టారు. వాళ్ళు అందులో నీళ్లు కలపడం ప్రారంభించారు. అట్లా కలపడం వలన ఉత్పత్తి వ్యయం తగ్గి లాభాలు పెరిగాయి. కానీ క్రమక్రమంగా ఖాతాదారులు తగ్గారు. నమ్మకం సడలిపోయింది, వ్యాపారం పడిపోయింది. తిరిగి వ్యాపారం పుంజుకునేలా చేయటానికి కొత్త యజమాని నానా తంటాలు పడ్డాడు. కానీ ఖాతాదారులు నమ్మకం పోగొట్టుకున్నాక అతని ప్రయత్నాలేవీ ఫలించలేవు. వినియోగదారుల నమ్మకం అనేదే ఇక్కడ పెద్ద వనరు. అది పోయింది. బంగారు గుడ్లు పెట్టే బాతుని చేజేతలారా నాశనం చేసుకున్నాడు అత్యాశకు పోయి. కొన్ని సంస్థలు వినియోగదారుల సంక్షేమాన్ని గురించి పెద్దగా కబుర్లు చెప్తాయి. అయితే ఆ వినియోగదారులతో ప్రతిదినం వ్యవహరించడంలో ఉద్యోగులని నిర్లక్ష్యం చేస్తాయి. ఉత్పత్తి సామర్థ్యం పెంచుకునే రీతిగా మనం పాటించవలసిన సూత్రం ఏమిటంటే, మీ ఉద్యోగులు మీ వినియోగదారులు ఎట్లా చూడాలని ఆశిస్తారో ఆ విధంగానే మీరు మీ ఉద్యోగులను చూడండి అనేది. మరొక మనిషి చేతిని, పనిని కొనగలరు, కానీ అతని హృదయాన్ని కొనలేరు కదా. అతని ఉత్సాహం, ఆసక్తి, అతని విశ్వాసం ఎక్కడ ఉంటాయో అతని హృదయం కూడా అక్కడే ఉంటుంది. అతని వీపుని కొనగలరేమో కానీ అతని మేధస్సుని కొనలేరు. అక్కడే అతని సృజనాత్మకత, అతని స్వేచ్ఛ, అతని స్వచ్ఛత, అతని సంపత్తి ఉంటాయి. ఫలితాన్ని సాధించే శక్తి అంటే మీ ఉద్యోగుల్ని స్వచ్ఛందంగా సేవకుల్లా చూడగలగాలి. మీ వినియోగదారులని ఎలా చూస్తారో అలా వారు తమ హృదయాలను, తెలివిని మీకు స్వచ్ఛందంగా ఇస్తున్నారు గనక. నేను ఒకసారి ఒక బృందంలో పనిచేస్తున్నప్పుడు ఒకరు నన్ను ఈ ప్రశ్న అడిగారు. సోమరులు, అసమర్థులు అయిన ఉద్యోగులను ఎట్లా దారికి తేవాలి అని. ఒకాయన వారి మీద హ్యాండ్ గ్రెనేడ్ వేయాలి అన్నాడు. చాలామంది ఆయన్ని అభినందించారు. వారిని దారిలో పెట్టండి, లేకపోతే బర్త్రఫ్ చేయండి అనే పద్ధతి అది. మరొకరు అడిగారు, గ్రెనేడ్ వేస్తే బాగానే ఉంది, ఎవరు ఆ శిథిలాలని ఏరివేస్తారు? శిథిలాలు ఉండవు సార్, ఆ పని మీ వినియోగదారులతో ఎందుకు చేయరు? అట్లా చేయలేం అన్నాడాయన. మరి మీ ఉద్యోగులతో అట్లా ఎలా ప్రవర్తించగలరు? ఎందుకంటే వాళ్ళు మా కింద పనిచేస్తున్నారు గనక.
అలాగే అయితే వారు అంకిత భావంతో పనిచేస్తున్నారా, కష్టపడుతున్నారా, మీ టర్నోవర్ ఎలా ఉంది? తమాషాగా మాట్లాడకండి. ఈ రోజుల్లో మంచి వాళ్ళు ఎక్కడ దొరుకుతారు? పనికి సరిగా హాజరు కాకపోవడం, సోమరితనం ఉండడం వాళ్ళకేం పట్టదిప్పుడు. ఈ బంగారు గుడ్ల మనస్తత్వం, ఈ వైఖరి, ఈ దృక్పథం అవతల వ్యక్తిలోని మానసిక మేధాపరమైన శక్తుల్ని అందుకుని ఉపయోగించుకోలేదు. తాత్కాలిక లక్ష్యం మంచిదే, కానీ అదే ముఖ్యం కాదు. ప్రభావశీలత సమతూకంతోనే సాధ్యమవుతుంది. ఉత్పత్తి మీద, ఫలితాల మీద శ్రద్ధ పెడితే వ్యక్తుల ఆరోగ్యం చెడిపోతుంది, యంత్రాలు పాడైపోతాయి, బ్యాంక్ అకౌంట్లు తరిగిపోతాయి, మానవ సంబంధాలు దెబ్బతింటాయి. అట్లాగే ఫలిత సాధనాల శక్తి మీద కూడా అవసరం లేనంత శ్రమ పెడితే ఎట్లా ఉంటుందంటే, రోజు 3-4 గంటలు పరిగెత్తుతూ దాని వలన తమ జీవన పరిణామం మరో 10 ఏళ్లు పెరుగుతుందని బింకాలు పలికే మనిషి తను ఆ 10 సంవత్సరాలు ఇట్లా పరిగెత్తుతూ వృధా చేసుకుంటున్నానని తెలుసుకోనట్లు, అలాగే కొంతమంది ఇతరుల మీద ఆధారపడి ఉంటూ జీవితాంతం చదువు కొనసాగిస్తూ ఉంటారు. నిత్య విద్యార్థులుగా ఉండాలనే జబ్బు ఉత్పత్తి సాధనా శక్తుల సమతూకం సాధించడం చాలా కష్టమైన పనే. విచక్షణ మీద ఆధారపడే విషయం అది. బంగారు గుడ్లను సేకరించుకుంటూనే బాతు క్షేమాన్ని పట్టించుకొని దాన్ని కాపాడుకోవడం అన్నమాట. అయితే అదే ప్రభావశీలత సారాంశం అని నేనంటాను. ఈ సామర్థ్యం తాత్కాలిక ఫలితాలను, దీర్ఘకాలిక ఫలితాలను కూడా సమతుల్యం చేస్తుంది. విద్యనభ్యసించటానికి కృషి చేసి గ్రాంట్స్ తెచ్చుకోవడం లాంటిది. ఇది గదిని శుభ్రంగా ఉంచటంతో పాటు పాపతో సత్సంబంధాలతో ఉండడాన్ని, రెండింటినీ సాధించడం లాంటిది. పాప ఆ పనిని స్వచ్ఛందంగా, ఆనందంగా చేయడం లాంటిది. ఒక కొవ్వొత్తిని 2 వైపుల నుంచి వెలిగిస్తే ఏమవుతుంది? అలాగే మనం కూడా ఎక్కువ ఉత్పత్తును, అధిక ఫలితాలను సాధించటానికి అధిక శ్రమపడి, డీలాపడి, జబ్బుపడి అసలేమీ సాధించలేని స్థితికి జారిపోవడం మనం చూస్తూ ఉంటాం. రాత్రి చక్కగా నిద్రపోయి రోజంతా ఉత్సాహంగా పనిచేసేలా ఉంటే ఎలా ఉంటుందో ఆలోచించండి. ఎవరితోనైనా వ్యవహరించేటప్పుడు మీ పద్ధతులే, మీ మాటలే నెరవేరాలని ఒత్తిడి తెచ్చి సాధించుకుంటున్నప్పుడు ఆ సంబంధాలలో ఉండే బోలుతనం గురించి ఆలోచించండి. అలాగే మీరు ఇతరులతో మంచి సంబంధాలు ఏర్పరచుకుని కలిసి పనిచేయాలనే కోరిక కలిగి సరైన భావ ప్రసారం ఉంటే ఆ సంబంధం ఎంత ఉన్నతంగా ఉంటుందో ఆలోచించండి. ఈ సమతూకం జీవితంలోని ప్రతి అంశంలోనూ రుజువవుతుంది. మనం దానిని సరిగ్గా ఉపయోగించుకోవచ్చు, నిర్లక్ష్యం చేయొచ్చు, కానీ అది ఉంటుంది. ఒక లైట్ హౌస్ లాగా. ఈ 7 అలవాట్లకి ఆధారభూతమైన ప్రభావశీలతకు అది నిర్వచనం, ఒక దృక్పథం.